ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు వీడియోలో బుట్ట అల్లిన తర్వాత అంచులు ఈ పీసులు ఉంటాయి కదా, ఇవి వచ్చేసి లోపలికి ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, అలాగే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు లాస్ట్ లైన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ మనం అల్లేసాం కదా, ఈ లైన్ వచ్చేసి మనకు ఈ లైన్ ఒకటి హైట్ ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది, ఈ పక్కన ఉన్న వైర్ వచ్చేసి చిన్నగా ఉంటుంది। ఇలా చిన్నగా లేకుండా సమానంగా ఏ విధంగా పెట్టుకోవాలనేసి అడుగుతున్నారు। సో ఈ వీడియోలో అది ఏ విధంగా సమానంగా పెట్టుకోవాలనేసి ఉంటుందండి। మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది। ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము। చూడండి, మనం బుట్ట మొత్తం అల్లిన తర్వాత రన్నింగ్ వేర్ను మనం ఎంతవరకు అల్లుకోవాలనుకుంటామో అంతవరకు కాకుండా మనకు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు బుట్ట మొత్తం ఉంది కదా, ఈ బుట్టకు మనము చివర నుంచి ఇక్కడ సైడ్ నుంచి ఒక 4 లైన్స్ అనేవి వదిలేసుకొని ఈ 5వ లైన్ మీద మనము నేను మార్కింగ్ చేశాను చూడండి, ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా। ఇలా 5వ లైన్ దగ్గర మనము 5వ లైన్ దగ్గర లైన్ అది హ్యాండిల్స్ అనేవి అల్లుకోవాల్సి ఉంటుంది। సో హ్యాండిల్స్ అల్లే దగ్గర మనము ఈ నాట్ అనేది వేసేసుకొని అప్పుడు రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేయండి। ఎందుకంటే మనము ఇక్కడ మనకు కనిపించకుండా పెట్టేసుకోవడానికి, అంటే హ్యాండిల్స్ పెట్టడం వల్ల మనం ఇది కొంచెం హైట్గా కొంచెం తక్కువగా ఉన్నట్టుగా కనిపించదు। సో అలాగే ఇంకొక టిప్ కూడా చెప్తానండి, అది కూడా మనం మొత్తం దుర్చేసేటప్పుడు ఆ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది। సో ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఈ హ్యాండిల్ అల్లే ప్లేస్లలో ఇలా ఒక లైన్ మాత్రమే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ కింద నుంచి ఎంచుకోండి, లేదంటే ఇక్కడ పైనుంచి ఎంచుకున్నా ఓకే। మనం ఇప్పుడు 4 వరుసలు అనేది వదిలేసుకొని 5వ వరుస దగ్గర వరకు మనము రన్నింగ్ వేర్ నాట్ అనేది అల్లుకోవాలి। అల్లుకున్న తర్వాత ఈ రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేయాలి, కొద్దిగా కట్ చేసేయండి। ఇలా కట్ చేసిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ను మనము ఈ విధంగా లోపలికి అనేది పెట్టేసేయాలి। మళ్ళీ దీంట్లో పెట్టుకోకూడదండి, ఊడిపోతుంది। సో దీని పక్క నుంచి పెట్టుకుంటూ రావాలి, ఇలా మొత్తం అనేది దుర్చేసేయాలి। ఇలా మొత్తం అనేది దుర్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు స్టాప్ చేసేసాం కదా లైను, ఈ లైన్ దగ్గరనే మనం హ్యాండిల్ అనేది అల్లుకోవాల్సి ఉంటుంది। సో మీకు అందుకోసం చెప్తున్నానండి, మనం ఇక్కడనే స్టాప్ చేయొద్దు, అలాగే ఇట్లా ముందుకు వచ్చి స్టాప్ చేయొద్దు, ఇక్కడ మనం హ్యాండిల్ అల్లే దగ్గరనే మనము రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేసి ఇక్కడ వరకు స్టాప్ చేసేసేయండి, అప్పుడు మనకు నీట్గా ఉంటుంది। సో ఇప్పుడు వచ్చేసి ఈ వైర్లు మొత్తము మనము లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలంటే మనం బుట్ట తిరిగేసుకొని, అంటే ఇట్లా బుట్ట లోపలికి తిరిగేసుకొని మనం ఈ నాట్లు అనేది లోపలికి దుర్చేసుకోవచ్చు। ఒకవేళ మీకు బుట్ట మరీ టైట్గా అల్లినప్పుడు బుట్ట తిరగదండి, సో అప్పుడైతే మనము ఇదే విధంగానే లోపలికి దుర్చేసేసుకోవచ్చు। ఒక లైన్ వదిలేసుకొని మొత్తం ఇలా లోపలికి దుర్చేసేయాలి। కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా ఒక లైన్ అనేది దుర్చేసుకోవాలి। మనం ఇప్పుడు రన్నింగ్ వేర్ అల్లాం చూడండి, ఇది మాత్రం దుర్చొద్దండి, ఎందుకంటే ఇది లాస్ట్కు దుర్చుకుందాము, ఎందుకంటే దీని పక్కల నుంచి ఉన్న వైర్ను మాత్రమే ఇలా దూర్చుకుంటూ రండి కింద। ఇలా ఇది మనకు అల్లేటప్పుడు, ఇది మనం ఇలా దుర్చేటప్పుడు ఇది నాటు కదా, ఈ నాటును వదిలేసుకొని దీనికి ఇది అల్లే నాటు, ఇది మన ఇప్పుడు ఫోల్డింగ్ చేసేది, ఇది వచ్చేసి మధ్యలోది, ఈ మధ్యలో దాన్ని వదిలేసి 3వ దానికి లోపలికి దుర్చేసేయాలి, అప్పుడు మనకు నీట్గా ఉంటుంది, రౌండ్ షేప్ కూడా బాగా వస్తుంది। చూడండి, ఇంక ఇది ఇలా లాగామంటే మనకు ఈ నాట్ వచ్చేసి ఇప్పుడు లాగిన నాట్ వచ్చేసి మనకు ఈ నాట్ మీద పడుతుంది చూడండి, ఈ విధంగా మనకు అప్పుడు నీట్గా బుట్ట అనేది రౌండ్ షేప్ నీట్గా వచ్చేస్తుంది। కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఈ విధంగా
ఇలా లాగామంటే మనకి నాట్ వచ్చేసి మనకు దీని మీద పడుతుంది. అప్పుడు మనకు నీట్గా ఫినిషింగ్ అనేది ఇలా రౌండ్ అనేది వచ్చేస్తుంది. మీకు మొత్తం దుర్చేసిన తర్వాత చూపిస్తాను. అలాగే ఇంకొక వైర్ కూడా ఏ విధంగా దుర్చుకోవాలనేది చూపిస్తాను. చెప్పాను కదా, ఇది పై నాటు ఇది వదిలేసేయాలి. మూడో నాటుకు మనం లోపలికి అనేది దుర్చేసేయాలి. ఇది దుర్చేటప్పుడు కొంచెం టైట్గా ముందే దుర్చేసేయండి, ఎందుకంటే మనకు అది రాకూడదు పైకి. సో మనకు ఇవి కూడా మనకు టైట్గా ఉండాలి. లోపలికి దుర్చుకున్న తర్వాత మనకి ఎంత తూకం పడినా సరే బుట్ట అనేది పైకి, ఈ వైర్లు అనేవి పైకి రాకుండా ఉంటాయి. సో చూడండి, మనం ఇలా దుర్చేటప్పుడే కొంచెం టైట్గా దుర్చుకున్నట్లయితే సరిపోతుంది. అంటే ఎక్కువ ఒక 4-5 నాట్లలోకి దుర్చుకున్నా ఓకే అండి. ఇంకా అంతకంటే ఎక్కువ దుర్చుకున్నా ఓకే. మనకు వైర్ మిగిలిందంటే, నాకైతే ఇక్కడ వైర్ మనకు తక్కువనే వచ్చింది. సో నేను తక్కువనే తీసుకుంటాను. సో మనకు వైర్ ఉన్నంత వరకు అల్లేసుకుంటాం కదా, మిగిలిన వైర్ మొత్తం ఇలా లోపలికి దుర్చేసేయాలి. ఇది ఒకవేళ మనకు దూరకపోయినట్లయితే కత్తెరతోటి ఒక కొచ్చగా, అంటే ఒక సైడ్ ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే ఇలా కొచ్చగా వచ్చేటట్టు చూసుకొని మనము ఈ నాట్లలో దుర్చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనము అన్ని వైర్లు అనేవి దుర్చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది మొత్తం బుట్ట మొత్తము. అలాగే మీకు ఇక్కడ చూడండి, ఇది మన రన్నింగ్ వైర్, స్టాప్ చేసిన వైర్. ఇది వచ్చేసి మనకు 3 నాటు దగ్గర మనము ఈ వైర్ అనేది దుర్చేసాము. దీనికి మాత్రము 4వ నాటు దగ్గరికి వైర్ అనేది దుర్చేసేయండి. అప్పుడు మనకు రౌండ్ అనేది ఒకటే లెవెల్లో వస్తుంది. అంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనేది రాకుండా, అంటే ఒకటి స్టెప్ పైకి ఒక స్టెప్ కిందికి అనేది రాకుండా ఒక రౌండ్ మొత్తము సమానంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, 1 2 3 వదిలేస్తున్నాను. మనం దీనికైతే పక్కనున్న దానికైతే 3వ దానికి పెట్టేసుకున్నాము, దుర్చేసాము. దీనికి మాత్రము 4వ నాటుకు దుర్చుకోవాలి. 1 2 3 4 ఈ 4 నాటుకు దుర్చుకోవాలి. ఇది 1 రోల్ బుట్ట కాబట్టి మనకు బుట్ట తిరిగేసుకోవడానికి కొంచెం టైట్గా ఉంది ఫ్రెండ్స్, తిరిగేయడానికి రావట్లేదు. సో ఒకవేళ మీకు అడుగు పెద్దగా పెట్టుకొని అట్లా ఉన్నట్లయితే కనుక ఆ బుట్ట తిరిగేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బుట్ట అయితే మనకు 1 రోల్ బుట్ట కదా, అందులో 1 రోల్ బుట్ట కాబట్టి మనకు కొంచెం టైట్గానే ఉంది. బుట్ట అయితే చిన్న ఉంది కదా బుట్ట, సో అందుకోసము తిరిగేయడానికి రావట్లేదు. అందులో జంప్ ఎక్కువ ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఇలా మనము 4వ నాటుని ఇలా అనుకున్నట్లయితే సమానంగా వచ్చేసినాయి. చూడండి, మనకు ఒకటి హైట్ ఒకటి పెద్దగా అన్నట్టు లేదు. సో ఇవన్నీ అట్లాగే ఈ వరుసకు సమానంగా వచ్చేలాగా ఇవన్నీ ఇక్కడ కొన్ని దుర్చుకుంటూ రాండి. అప్పుడు మనకు సమానంగా వచ్చేస్తాయి. ఇట్లా సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నేను మొత్తం మీకు దుర్చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక అడగండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇదంతా లోపలికి దుర్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అంతా అల్లేసాను, అంతా దుర్చేసాను. చూడండి ఫ్రెండ్స్, రౌండ్ ఎలా వచ్చిందో. మనకి ఎక్కడే కానీ ఇక్కడ మాత్రం మనకు చూపిస్తున్నాను కదా, ఇదంతా రౌండ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనము లోపలికి దుర్చున్నాము, కానీ అంటే ఎక్కువ స్టెప్ వచ్చేది ఇక్కడ లోపలికి దుర్చేసాము. అది కూడా మీకు ఎక్కడే కానీ కనిపించట్లేదు. చూడండి, అంతా రౌండ్ వచ్చేసింది. ఇలా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండిల్ అల్లే భాగము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 3 వైర్లతోటి హ్యాండిల్ ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు చాలా ఈజీగా 3 వైర్లతోటి హ్యాండిల్ అల్లుకునే విధానం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. Thank you for watching friends.